ఉన్నారు కృష్ణాయని గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణాయని గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, సజ్జా అజయ్ గారికి, రాజన్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. సో నారా లోకేష్ గారి మీద వైసీపీ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది, వారిని రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి గాని, ఏం చెప్తారు సార్? ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఒక సవాల్ విసిరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్ కి. ఆయన సవాల్ ఏంటయ్యా అంటే, నాకు రమ్మనండి, సవాల్ బస్తీ మే సవాల్, జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి వస్తే నేను చర్చించడానికి సిద్ధము అని చెప్పాడు. నేనేం అడుగుతున్నా అంటే, మీరు జగన్మోహన్ రెడ్డితో బస్తీ మీద సవాల్ చేసి ఆయన చర్చకు వస్తేనే నువ్వు సమాధానం చెప్తావా? ఇది కేవలము డిఎస్సికి సంబంధించినటువంటి అనుమానాలు, ఏదో జగన్మోహన్ రెడ్డి కను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల, ఏ కమ్యూనిస్ట్ పార్టీలో లేదు ఇంకోటి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చాలా మంది ప్రజల్లో డిఎస్సిలో అక్రమాలు జరిగేటువంటి అనుమానాలు ఉన్నాయి, అభ్యర్థులు ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి మా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ కి మంత్రిగా ఉందా లేదా? నువ్వు సవాల్ విసిరి నువ్వు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మీరు సమాధానం చెప్పండి అనేటువంటి దాన్ని, మీరు దీనికి సమాధానం చెప్పండి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. నువ్వు ప్రశ్న సమాధానమా? ప్రశ్నకు సవాలు అనేది సమాధానమా? నీ సమాధానం ఏంటి? డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, సక్రమంగా హిందీ అని ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు నారా లోకేష్? నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు వరకు వచ్చినటువంటి అనుమానాల తర్వాత ఇప్పుడు వరకు నారా లోకేష్ అనేక సందర్భాల్లో మీడియాకు సంబంధించినట్టు రెస్పాండ్ అయ్యాడు. ఏమని ఇలానే సభ విస్తుతున్నాడు, మీరు వస్తే నేను అన్ని చెబుతాను, వస్తే చెప్పేది నాకు అర్థం కాదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీకు అధికారులు చెప్పారు కదా అని అంటారు. అధికారులు ఏం చెప్పారు, ఏ సమాధానాలు వచ్చాయి? వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఇంకా అనేక అనుమానాలు పెరిగాయి అధికారులు ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత. దీని అన్నిటికీ సమాధానం ఏంటి? నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా సమాధానం చెప్పి అనుమానాలన్నీ తీర్చాలి. అప్పటికే అనుమానాలు తీరలేదనుకోండి, మేము ట్రాన్స్పరెంట్ గా జరిపాము, ఏ విధమైనటువంటి అవకతవకలు లేవు అని సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరుపుతారా ఏంటి అనేటువంటి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక విచారణ వేసేసి దాని ద్వారా విచారణ కమిటీ ద్వారా ఎస్ ఈ విధంగా అంతా సక్రమంగా జరిగింది, నిష్పక్షపాతంగా జరిగింది, అవకతవకలు లేవు అని దర్యాప్తు సంస్థతో వాళ్ళతో ప్రకటించండి. అరే మీరు వరకు అసలు నారా లోకేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి సిద్ధం కాలేదు అని అంటే ఈ అనుమానాలు బలపడతాయా బలపడవా? అంటే మీకు కూడా అనుమానం ఉందా సార్ ఏమన్నా? నేను 100% చెప్తున్నాను, ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి అనుమానం నాకు కూడా ఉంది. అవునా? ఎందుకుంది అని అంటే నేను చెప్తాను. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదనో లేకపోతే ఇంకోళ్ళు అన్నారు అనేటువంటిది కాదండి ఇక్కడ సమస్య. ఇప్పుడు అక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాల విషయంలోనే నియామకాలకు సంబంధించినటువంటి అసలు పరీక్ష నిర్వహణ బాధ్యతలే ఎవరైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి దాన్ని తీసుకోవటమో, అదే విధంగా అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసేటువంటి వాళ్ళకి దీంట్లో ర్యాంకులు రావటము, దీనికి సంబంధించినటువంటి అంశాలు, అసలు స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి వాళ్ళు అసలు పరీక్ష రాయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాలు, ఇప్పుడు ఆ పరీక్షలు అయిపోయి నియామకాలన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది, నెక్స్ట్ జరిగే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నియామకాలకి డిఎస్సి పరీక్ష రాయాల్సిందే అని ఇప్పుడు వీళ్ళు జీవో ఇచ్చారు. అంటే అన్ని అయిపోయిన తర్వాత. కాబట్టి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి మాట వాస్తవం. అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీవెన్స్ లో 38,000 మంది అప్లై చేశారు అని అంటే వాళ్ళ దగ్గర అనుమానం ఉన్నట్టే కదా. ఎవరైతే నియామకాలు మేము రహస్యంగా చేయలేదు, మేము టామ్ వేసాం, పెద్ద సభ పెట్టాము అని సజ్జా అజయ్ గారు చెప్పారు. మీరు 1-to-1 ఎవరికైతే వాళ్ళకి కమ్యూనికేషన్ చేశారు అనేటువంటిది ఆరోపణ. మీరు ఎవరైతే నియామకాలు జరిపినటువంటి ఆయనకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టు కలెక్టరేట్ల దగ్గర బహిరంగంగా డిస్ప్లే చేసేటువంటి సంప్రదాయం గతంలో ఉంది, ఇప్పుడు లేకుండా చేశారు అనేటువంటిది ఆరోపణ. ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైతే ఒక ఆరోపణ ప్రభుత్వం మీద వచ్చిందో ఆ ఆరోపణకు సంబంధించినటువంటి విషయంలో నిజాయితీగా మా దగ్గర తప్పు లేదు ఆయన నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటది? ప్రభుత్వం మీద. నేను నారా లోకేష్ నేను ఒకటి అడుగుతానండి, మీరు మొన్న విశాఖపట్నము ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదం జరిగింది, నువ్వు ఎగేసుకో పోయి అక్కడికి వెళ్ళి కూర్చొని అన్ని నువ్వు రెస్పాండ్ అయ్యే ప్రభుత్వం తరఫున, నువ్వేమన్నా పరిశ్రమల శాఖ మంత్రివా లేదా ముఖ్యమంత్రివా?
నీకేమైనా సంబంధం ఉందా? అంటే పరిశ్రమ శాఖ అంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు తనయుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు అవ్వచ్చండి. కదా. ఏమంటే ముఖ్యమంత్రి తనయుడు అయితే సరిపోతుంది. నీకు నీకు చట్టబద్ధంగా ఎవరి వ్యవహారం ఏంటి, ఎవరు బాధ్యత సరే వాళ్ళకి ఇప్పుడు అంతా ఉన్నాయి కదా. కాదండి, గత కొన్ని దశాబ్దాల నుంచి చట్టబద్ధత ఎక్కడుంది ప్రభుత్వంలో? ముఖ్యమంత్రి కొడుకులు లేకపోతే ముఖ్యమంత్రి తమ్ముళ్ళు అల్లుల్లో చక్రం తిప్పుతున్నారు కదా రాజకీయాల్లో. ఏమంటే బ్రహ్మనాయుడు గారు వాళ్ళు చక్రం తిప్పేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలని లేదు. అవును, నేను ఆయన అవును. ఎందుకు వెళ్ళాడని నేను ఎందుకు అడుగుతున్నానంటే, అయ్యా నీకు సంబంధం లేని దానికే నువ్వు వెళ్ళావు విశాఖపట్నం, ఆడికి వెళ్ళి నువ్వు మాట్లాడే రెస్పాండ్ అయ్యావు. నీకు సంబంధించిన విద్యాశాఖలో ఈ రోజున ఆరోపణలు వస్తే నువ్వు రెస్పాండ్ అవ్వవేంటి బాబు అని విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నావు. ఓకే నువ్వు ఓకే ఇప్పుడు అవసరం లేనట్టుకి ఎగేసుకొని పోయినప్పుడు అవసరమైన దాంట్లో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు అని నేను అడుగుతున్నాను. ఓకే. అందుకు నువ్వు నారా లోకేష్ అడిగేటువంటి అంశం. ఈ రోజున ప్రభుత్వం మీద ఒక అపవాదు వచ్చింది. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము డిఎస్సి చేసాం, మెగా డిఎస్సి నిర్వహించాం, 16,000 పోస్టులు ఎవరు ఇవ్వలేదన్నారు, ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన తర్వాత వాడు 2 ఏళ్ల తర్వాత అన్నారు. ఏ 2 ఏళ్ల తర్వాత అనకూడదా? 2 ఏళ్ల తర్వాత మాత్రమే అనాలా? మీరు అప్పుడు ఎప్పుడు జరిగితే అప్పుడే అనాలా? ఇక్కడ రెండో అంశం కూడా ఉంది. రెండో కోణం కన్నా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంత ఉందో, నారా లోకేష్ వీళ్ళందరూ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంత అవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే. ఇందాక సత్య మాట్లాడినారు, అది కూడా ఒక సమాధానం చెప్పలేదు. ఏంటంటే ఏమైనా కాక్రోచ్ వాళ్ళలాగా పెద్ద ఉద్యమాలు చేశారా, లాఠీ చార్జీకి వ్యతిరేక అంటే అట్లా చేస్తే మీరు నారా లోకేష్ రాజీనామా చేయడానికి సిద్ధమా? మీరంటే ఆ విధంగా అందరూ వచ్చి ప్రజలందరూ వచ్చి ఉద్యమం చేస్తే రాజీనామా చేస్తారా? అప్పటి వరకు సజ్జాజీ గారు కాదు, వారి ఇంటెన్సిటీ ఏంటంటే అక్కడ 28 రోజుల పాటు ఒక దీక్షతోటి ఒక పట్టుదలతోటి వారు చేశారు, బట్ ఇక్కడ అది కనపడలేదు అనేది ఆయన అన్నది. ఏమండి కనపడిద్ది, తొందరపడదు. అక్కడ కూడా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి విషయంలో పరీక్ష లీకేజీల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అనేకమైనటువంటి ఉద్యమాలు పార్లమెంట్ లోను బయట అన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలా. నీటికి సంబంధించినటువంటి జంజీ ఎవరైతే విద్యార్థులు యువతరము అందరూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత కేంద్రము అప్పటి వరకు భేషజాలకు వెళ్ళి మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయము అది ఇదని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, ప్రధాన రాజీనామా వ్యవహారం కాదు, ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో గత్యంతరం లేక ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు. అందుకని రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఉద్యమం తీవ్రమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండొచ్చేమో. ఇక్కడ అంటే భవిష్యత్తులో ఇలాంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఇక్కడ కూడా మంత్రులు ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందంటారా కృష్ణారెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు ఇక్కడ అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయితే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలా, పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు పోండి అని చెప్పేసి మిమ్మల్ని దేకాల్సినట్టు అవసరం లేదు, మేము రాజీనామా చేయం పోని వాళ్ళు పోయారు కేంద్ర ప్రభుత్వం. కానీ విద్యార్థులు యువతలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కేంద్రం మెడలో ఉంచారు యువతరం. అదే విధంగా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజనల్ గా ఉద్యమాలు చేస్తుంది. మొన్నటి దాకా డిఎస్సి అది ఇదని ఉద్యమాలు చేస్తే అయిపోయింది, వదిలేసింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మళ్ళీ డిఎస్సి గుర్తొచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేశారు. అందుకని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకి ఓట మీద బెదిరిపోతే నేను అనుకోను. 1 నెలల తర్వాత ఇంకొక సందర్భంలోనో ఈ ఉద్యమం కాకపోతే ఇంకొక ఉద్యమం ప్రభుత్వం తప్పు చేసింది అంటే యువతరం గిన బయటకు వచ్చేటువంటి పరిస్థితి వస్తే, జంజీకి కోపం వస్తే ఎవరైనా తలొగ్గాల్సిందే. నియంత లాంటి నరేంద్ర మోడీయే తలొగ్గాడు. ఈ 13 ఏళ్ల పరిపాలనలో ఏ ఉద్యమానికి నరేంద్ర మోడీ తలొగ్గలేదు. ఈ విధమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అదే విధంగా జంజీ ఉద్యమానికి తలొగ్గారు. అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరు నియంతలకు తావులేదు. కూటమి ప్రభుత్వం మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళకి ప్రజల్లో ఏం లేదు కదా అంటే వాళ్ళకి లేనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యమాన్ని సరిగ్గా చేయలేరు. అందుకని వీళ్ళని చూసి తెలుగుదేశం పార్టీ కూటమి లెక్క చేయటం లేదు. కానీ యువతరానికి ఫోకస్ వస్తే మాత్రం నష్టపోతారు. అది నేను నారా లోకేష్ కి చెప్పదలుచుకున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఈ టాపిక్ ను క్లోజ్ చేసాం. ఇందాక సజ్జాజయ్ గారు ఇప్పుడు 2 లక్షల